హాయ్ అండి అందరికీ, నేను వినయ్ కుమార్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే నేను ఎందుకు ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో మతం మార్చుకుంటున్నారు, ఎందుకు ఒక మతం నుంచి ఇంకో మతం కన్వర్ట్ అవుతున్నారు అని అయితే క్లియర్గా అయితే చెప్తాను చూడండి. ఈ వీడియో అయితే నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చెప్తాను. నేను ఏ మతానికి సంబంధించిన స్టాండ్ తీసుకోను అనమాట. మీరు కూడా న్యూట్రల్ పర్స్పెక్టివ్లో వినండి. ఎవరైనా మీ మనోభావాలు ఉన్న వాళ్ళైతే కొంచెం మనోభావాలు పక్కన పెట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే వినండి. మీకైతే క్లియర్గా ఎందుకు మత మార్పులు జరుగుతున్నాయి అని అయితే తెలుస్తుంది అనమాట. మరి మత మార్పుల గురించి మాట్లాడితే మొదట వచ్చే కారణం వచ్చేసి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. అదే అండి కుల వివక్ష. కుల వివక్ష దాని కారణంగానే చాలా మంది మత మార్పులు జరుగుతున్నాయి, చాలా మంది మతం మారుతున్నారు అనేది ఒక అపోహ అనమాట. ఎందుకు అపోహ అనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్లో మతం మారుతున్న వాళ్ళు క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. నేను క్యాస్ట్ పేరు అయితే వాడను. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్ నుంచి అయితే మత మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏది స్పెసిఫిక్ క్యాస్ట్ నుంచి ఎక్కువ జరుగుతున్నాయని కాదు, ఇది అపోహ మాత్రమే. సో ఇక్కడ మనం ఇంకా ఒక పాయింట్ చూసినట్లయితే మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్లో మతం మారిన ఫ్యామిలీ వచ్చేసి ఒక అగ్ర కులానికి చెందిన ఫ్యామిలీ. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా చూడండి. వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలోని ఒక 30 మందిని అయితే మతం మార్చారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషనే మత మార్పులకి 100% కారణం అయితే అన్ని మతాలలో అన్ని కులాలలో మారనమాట. సో ఇది వచ్చేసి ఫుల్లీ సపోర్టెడ్ థింగ్ కాదు, కొంచెం పార్షియల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. మన దగ్గర కొంచెం క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇంత ముందులా లేకపోయినా స్టిల్ ఉంది. దాని కారణంగా కొంతమంది మారే వాళ్ళు మారొచ్చు, కానీ అదే కారణంగా పెట్టుకుని అయితే ఎవరో మారట్లేదు అనమాట. మరి రెండవది అతి ముఖ్యమైన కారణం వచ్చేసి మిషనరీస్ అనమాట. క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాలోకి వచ్చిన తర్వాత అయితే వీళ్ళు మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్, ఇలాగా మిషనరీ ద్వారా అయితే వీళ్ళు చాలా మందికి ఫైనాన్షియల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, సోషల్ సపోర్ట్గా నిలిచారనమాట. సో ఎవరైనా బాధల్లో ఉంటే వాడికి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వాడు కూడా వాడికే సపోర్ట్ చేస్తాడు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన ఫ్యామిలీకి ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మంచి చేస్తే మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఆ రాజకీయ నాయకుడికి ఓటు ఎలా వేస్తామో, ఇక్కడ కూడా ఒక పేదవాడు పావర్టీలో ఉన్నప్పుడు వాడికి ఎవడైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడో వాడికే సపోర్ట్ చేస్తాడనమాట. సో ఈ విధంగా మిషనరీస్ చాలా మందిని అయితే ఐడెంటిఫై చేసి వాళ్ళకైతే ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత కాలానుగుణంగా వాళ్ళైతే చిన్నగా అయితే ఈ మతంలోకి అయితే మారారు. ఈ మత మార్పిడి అనేది ఒక్క రోజులో జరిగింది కాదు, ఒక నైట్లో జరిగింది కాదు. సంవత్సరాల తరబడి ఈ మిషనరీస్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల అయితే కొంచెంగా అయితే చాలా వరకు మతం మారుతున్నారనమాట. ఇది రెండవ కారణం. మరి మూడవ కారణం వచ్చేసి మన మతమే అనమాట. అదే మన హిందూ మతం. ఎందుకు హిందూ మతం మత మార్పులకి కారణం అవుతుంది అనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే భారతదేశంలో అయినా కావచ్చు, ఎక్కువ మంది క్రిస్టియానిటీకి మారుతున్న వాళ్ళందరూ చాలా వరకు హిందువులే అనమాట. మిగతా మతాలలో ఉండొచ్చు, కానీ చాలా తక్కువ. ఎందుకు హిందువులే ఎక్కువ మత మార్పులు చెందుతున్నారు అనే దానికి కారణం వచ్చేసి హిందూ మతం. ఎందుకంటే మన మతంలో డైవర్సిటీ ఎక్కువ అనమాట. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు. నాకు రాముడు అంటే ఇష్టం, మా ఫ్రెండ్ శివుడు అంటే ఇష్టం, మా తమ్ముడికి కృష్ణుడు అంటే ఇష్టం. అంటే ఇక్కడ లిమిటేషన్ లేదు, నువ్వు ఈ దేవుణ్ణే పూజించాలి, ఈ దేవుణ్ణి ఈ విధంగానే పూజించాలి అనే లిమిటేషన్ లేదనమాట. మనం చాలా వరకు వెస్టర్న్ మతాలు చూసినా, లేకపోతే ఇండియాలో ఉన్న ఇంకొన్ని మతాలు చూసినా ఈ లిమిటేషన్ అయితే ఉంటుంది, ఒకే దేవుడు అనే సిద్ధాంతం. సో ఇక్కడ మన దగ్గర ఆ సిద్ధాంతం లేనందువల్ల ఎవరైనా కొత్త దేవుడు మన మతంలోకి పరిచయం చేస్తే మనం అయితే ఆయన్ని కూడా పూజ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ విధంగా అయితే చాలా మంది అయితే యేసు ప్రభువును కూడా పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఆయనకి పూజ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగలేక మళ్ళీ వాడికి రికవర్ అయితే వాడు ఆటోమేటిక్గా దేవుణ్ణి బిలీవ్ చేయడం మొదలు పెడతాడు అనమాట. ఆ దేవుణ్ణి బిలీవ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత చిన్నగా అక్కడుండే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇతని మీద క్రిస్టియన్ అనే ముద్ర వేసి దాని తర్వాత చిన్నగా మతం మారుతున్నారు. ఇదైతే చాలా పెద్ద కారణం అనమాట. మన దగ్గర ఉండే డైవర్సిటీయే మతం మారడానికి ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను. మరి నాలుగవది అతి ముఖ్యమైన కారణం వచ్చేసి బ్రెయిన్ వాషింగ్ అనమాట. ఈ కారణం చెప్తే చాలా మంది ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నాం అనుకోవచ్చు, కానీ ఇదే ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లో మత మార్పులు జరగడానికి. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు అనమాట. నిజంగానే ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆ ఆడవాళ్ళే వీళ్ళ మెయిన్ ఫోకస్. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, వీళ్ళు ఏం చెప్పినా వింటారనమాట. సో ఈ మిషనరీకి సంబంధించిన కొంతమంది ఉంటారు, వీళ్ళ పనే మతం మార్చడం. వీళ్ళు ఊరు తిరుగుతారు, మతం మారుస్తారు, ఊరు తిరుగుతారు, దేవుడి గురించి చెప్తారనమాట. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కదా,
మనకు తెలుసు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని ఇల్లే ఉండదన్నమాట. ఆ ఇంటికి పోయి నిజంగా మీకు సమస్యలు ఉన్నాయి కదా, మా దేవుడి దగ్గరకు రండి, మీకు సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి, నిజంగా తీరిపోతాయి. మీరేం మతం మారాల్సిన అవసరం లేదు, మీరు ఒక్కసారి మా చర్చికి వచ్చి చూడండి, నిజమైన మహిమ గల దేవుడు అని అడిగితే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఒకసారి వింటారు, 2 సార్లు 3 సార్లు. సో 4గోసారి అయితే ఖచ్చితంగా వీళ్ళు చర్చికి వెళ్తారనమాట. వెళ్ళి ఒకసారి వెళ్తారు కదా, ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక వారం వచ్చిన తర్వాత 4 వారాలు రండి, 5 వారాలు రండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మీ కుటుంబంలో ఉండే సమస్యలు పోతాయి అని అయితే బ్రెయిన్ వాష్ చేశారు. దాని తర్వాత ఆ మహిళ వచ్చేసి తర్వాత 4 వారాలు పోవడం మొదలు పెట్టద్దు అనమాట. ఎప్పుడైతే తర్వాత 4 వారాలు పోతుందో చిన్నగా ఆమె మీద అయితే ఒక ముద్ర వేస్తారు, క్రిస్టియన్ అనే ముద్ర. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు గాజులు వేసుకుంటున్నారు, మీరు చర్చికి రావడంతో పాటు వేరే ఇతర ఆలయాలకు కూడా వెళ్తున్నారు, అందువల్ల మీకు మంచి జరగట్లేదు. సో మీరు అవన్నీ ఆపేసి కేవలం చర్చికి మట్టుకే రండి, మీరు ఈ దేవుణ్ణే పూజించండి, అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి జరుగుద్ది అనేది చెప్తారనమాట. మనకు తెలుసు కదా, మనకుండే సమస్యలన్నీ టెంపరీ అనమాట, తాత్కాలిక సమస్యలు, ఇవన్నీ పర్మనెంట్ కాదనమాట. సో కాలానుగుణంగా అన్ని సమస్యలు తీరిపోతే వస్తాయి. సో ఎప్పుడైతే ఈ మహిళ చర్చికి వెళ్ళడం మొదలు పెట్టిందో అప్పుడు కొన్ని సమస్యలు తీరుతాయి, నార్మల్గానే తీరుతాయి. ఈ మహిళ ఏమనుకుంటుంది, నేను చర్చికి వెళ్ళడం వల్లే నా సమస్యలు తీరాయి, అందుకని నేను యేసు ప్రభువును మొక్కుతాను అని అయితే ఆ మహిళ మతం మారడం మొదలు పెట్టింది. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మహిళ మతం మారితే కుటుంబం మొత్తం కూడా మారిపోయినట్టే. ఎందుకంటే ఇంట్లో స్త్రీ సపోర్ట్ చేయిందే ఇంట్లో వాళ్ళు ఏం చేయలేరనమాట. సో ఇంట్లో ఉండే మహిళలే వీళ్ళు టార్గెట్ గా మతం మారుస్తున్నారు. ఇదే వచ్చేసి 4వది అతి ముఖ్యమైన కారణం అనమాట. నాకు తెలిసి మీకు ఈ కారణాలన్నీ క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు కనుక ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే ఖచ్చితంగా మత మార్పులకి నిజమైన కారణాలు మీకు అర్థమయ్యే ఉంటాయి. మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. నా పేరు వినయ్ కుమార్ అనమాట. ఈ ఛానల్ రీసెంట్ గానే పెట్టాను, కొత్త ఛానల్. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను. సో ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడైనా తప్పులు మాట్లాడుంటే లేదా ఇంకా నాకేమైనా సజెషన్లు ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. జై హింద్.